నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారీ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్, చంద్రబాబు నాయుడుపై ఫైర్. ఎన్నికల సందర్భంగా రోడ్ షో నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి, పలు అంశాలపై వివరణ. నెల్లూరులో భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన ప్రసంగించారు. 175 అసెంబ్లీ స్థానాలుంటే అందులో ఏకంగా 7 స్థానాలు మైనారిటీలకు ఇచ్చి ఈరోజు వారికి రాజకీయ రిజర్వేషన్ను కూడా కల్పించిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తా ఉన్నా. ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానో తెలుసా? ఈరోజు కేవలం ఒక్కటి చెప్పడానికి, మీ బిడ్డ కులం చూడలేదు, మీ బిడ్డ మతం చూడలేదు, మీ బిడ్డ రాజకీయాలు చూడలేదు, మీ బిడ్డ ఏ పార్టీకి ఓటేశారని కూడా చూడలేదు. మీ బిడ్డ చూసిందల్లా పేదవాడిని పేదవాడిగా చూశాడు. మీ బిడ్డ ఆలోచనలు ఎప్పుడు కూడా ఈరోజు పేదవాడిగా ఉన్నవాడు రేపొద్దున ఈ బిడ్డ పెరిగి పెద్దవాడు కావాలి, మరో 15 సంవత్సరాలలో ఈ బిడ్డ ఏకంగా పెద్ద పెద్ద ఉద్యోగాలలో కనిపించాలి, పేదరికం పోవాలి అని మీ బిడ్డ తపరపడ్డాడు, తాపత్రయపడ్డాడు. అందుకే ప్రతి అడుగులోనూ మీ బిడ్డ మాట్లాడతాడు. నా ఎస్సీలు అంటాడు, నా ఎస్టీలు అంటాడు, నా బీసీలు అంటాడు, నా మైనారిటీలు అంటాడు, నా పేద వర్గాలు అని అంటాడు. ఎందుకో తెలుసా? కారణం ఆ నిరుపేద వర్గాలకు ఆ భరోసా ఇవ్వాలి. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే ఆ భరోసా ఇస్తాడో అప్పుడు గ్రామం నుంచి రాష్ట్రం దాకా ప్రతి ఒక్కరికి కూడా ఆ ఆత్మగౌరవం పెరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి అనేవాడు నిలబడాలి. ఈరోజు మీ బిడ్డ గర్వంగా చెప్తా ఉన్నాడు, మంచి చేశాం, ప్రతి పేదవాడికి మంచి చేశాం, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాం. ఇదొక్కటే కాదు, గర్వంగా సగర్వంగా ఇంకొక విషయం కూడా చెప్తాను. మీ బిడ్డ చేసిన మంచిగా చూపిస్తా ఉన్నాడు. మీ బిడ్డ నలుగురిలో నిలబడగలుగుతా ఉన్నాడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలుగుతా ఉన్నాడు. మీ బిడ్డ గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాడు. మీ బిడ్డ వల్ల మీ కుటుంబంలో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడండి అని చెప్పి మీ బిడ్డ పిలుపునివ్వగలుగుతా ఉన్నాడు. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆ చంద్రబాబు పేదలకు గుర్తుండే విధంగా ఒక్కటంటే ఒక్క మంచి కనిపించదు. పేదలకు గుర్తుండే విధంగా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీము కూడా కనిపించదు. చంద్రబాబు మేనిఫెస్టో ఓ మాయలు, ఓ మోసాలు. చంద్రబాబు ఎన్నికలప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు గుర్తుకొస్తారు, మేనిఫెస్టోలు గుర్తుకొస్తాయి, మాయలు గుర్తుకొస్తాయి, అబద్ధాలు గుర్తుకొస్తాయి, మోసాలు గుర్తుకొస్తాయి. ఒక్కసారి అధికారం వచ్చిన తర్వాత మాత్రం ఆయనలో ఉన్న చంద్రముఖి నిద్రపైకి లేస్తుంది. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పేదలకు గుర్తుండిపోయేలా ఒక్క మంచి చెప్పలేకపోతా ఉన్నాడు. పేదలకు గుర్తుండిపోయేలా ఒక్క స్కీము చెప్పలేకపోతా ఉన్నాడు అనంటే ఆయన ఎన్నిసార్లు పేదలను మోసం చేశాడు అన్న దానికి నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు మేనిఫెస్టో మోయలు, ఇదే చంద్రబాబు మేనిఫెస్టో మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీకు చూపిస్తా. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి కింద సంతకం కూడా కనిపిస్తా ఉంది చూడండి. సంతకం పెట్టి ఇదే కూటమిలో ఇదే ముగ్గురు ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు. 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా ఈ పాంఫ్లెట్ ను ముఖ్యమైన హామీలు అని అంటూ ఆయన సంతకం పెట్టి ఈ ముగ్గురి ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ఆ తర్వాత ప్రజలు నమ్మి ఈయనని ఎన్నుకున్నాక 2014 నుంచి 2019 ఈయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ 2014లో ఈయన మేనిఫెస్టో అని అంటూ సంతకం పెట్టి ప్రతి పేద ఇంటికి ఇది పంపించి
ఈ ముగ్గురు ఫోటోలతో ఉన్న ఈ పాంప్లెట్ పంపించి ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని మీరందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇందులో చెప్పినవి రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. రెండో హామీ, పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు. నేను అడుగుతా ఉన్నాను, ప్రతి అక్క చెల్లెమ్మని అడుగుతా ఉన్నాను, వారి కుటుంబ సభ్యులను అడుగుతా ఉన్నాను, ఒక్క రూపాయల చంద్రబాబు మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మూడో హామీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం అంట. మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామంట అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, ఆయన హయాంలో 25,000 కదా దేవుడు ఎరుగు, కనీసం ఒక్క రూపాయి అయినా మీ బ్యాంకు ఖాతాల్లో వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలపై పలు విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ గారితో మాట్లాడి దానం నాగేందర్ ను మీరు ఎంపీగా గెలిపించండి, కేంద్రంలో మంత్రి పదవి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. అందుకే మిత్రులారా, ఈ నగరం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. మీ సమస్యలన్నీ నాకు తెలుసు. మా మేయరమ్మ, మా డిప్యూటీ మేయరమ్మ చెప్పింది, మా అనిల్, మా అంజనన్న చెప్పిండు. మీ సమస్యలు పరిష్కారం కావాలంటే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మనం వచ్చిన మొదటి 100 రోజుల్లోనే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం కల్పించినాం. ఇప్పటి వరకు 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు. బస్తీలలో, వివిధ కాలనీలలో ఉండే మా పేదవాళ్లకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల్ని మేము ఆదుకున్నాం. ఇదే కాదు, మీ ఇళ్లలో 200 యూనిట్ల లోపల పేదలు వాడుకునే కరెంటుకు ఇవాళ 0 బిల్లు ఇచ్చి ఉచితంగా విద్యుత్తు మీకు ఇచ్చి ఈరోజు పేదలను ఆదుకున్నాం. పేదల ఆరోగ్యం కోసం దవాఖానకు పోతే మీ బిల్లులు చూసి చచ్చిపోయే పరిస్థితి ఉంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితంగా ఇవాళ పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం. ఇదే కాదు, ఇందిరమ్మ ఇండ్లు ఆనాడు రాజీవ్ స్వగృహ పేరు మీద మీ పేదలందరికీ ఇండ్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఈ 10 ఏళ్లు చంద్రశేఖరరావు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తా అని మిమ్మల్ని దగా చేసిండు. అందుకే ఇప్పుడు 4,50,000 ఇండ్లు 22,500 కోట్లతోటి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా ఇవాళ పేదలకు ఇస్తున్నాం. 3 నెలల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకులను ఆదుకున్నాం. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఆయన మండిపడ్డారు. మండుటెండలో వాళ్ళు నిలబడి ఇబ్బందులు పడుతుంటే, మండుటెండకు స్మృతప్పి పడిపోతుంటే, మండుటెండకు సమస్యల్ని పడిపోతుంటే ఆనందపడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదెక్కడి విపరీత మనస్తత్వం ఇది? ఎంత చపల చిత్తులా మీరు? ఇంతటి విపరీత మనస్తత్వం ఇది? నేను అడుగుతున్నా, ఈ రోజున మీకు నిజంగా ఈ వృద్ధుల పట్ల లక్ష్యమే ఉంటే మీరు చెబితే అతను చీఫ్ సెక్రటరీ చేయడండి. మీరేం చేస్తారో నాకు తెలీదు. వాళ్ళు ఇళ్ళ దగ్గరే మీరు పెన్షన్లు ఇవ్వండి అని మీరు చెబితే చేయడాయన? ఇంత ముందు పట్టుకొని కూర్చుంటాడైనా?
నేను పాలిటిక్స్ మాట్లాడలా. నేను పాలిటిక్స్ చెప్పాలనేది నా ఉద్దేశం కాదు. మానవత్వం గురించి మాట్లాడుతున్నా. మానవత్వ రహిత మనిషి మీరు. మానవత్వం ఏ కోశాన లేని ఒక జీవోత్సవం లాంటి వ్యక్తి మీరని నేనంట. సమాధానం చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి గారు? తెలుగుదేశం పార్టీ తరఫున నేను మాట్లాడటంలా, ఆ వృద్ధులు, ఆ పెన్షన్దారుల తరఫున, నా జాతి వాళ్ళు, నా కులం వాళ్ళు, నా మతం వాళ్ళు, నా వర్గానికి చెందిన వాళ్ళు అక్కడ ఇబ్బందులు పడుతుంటే మనస్సు ఆగక ఆక్రందనతో నేను మాట్లాడుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అనుకుంటే ఇంటి దగ్గర పెన్షన్లు ఇవ్వటం జరిగేది కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. మీరు అంత అసమర్థపు ముఖ్యమంత్రి, మీరు అంత పనికిరాని ముఖ్యమంత్రి, మీరు అంత చెత్త ముఖ్యమంత్రి, మీరు ఎందుకు అంత భీష్మించి కూర్చున్నాడు జవహర్ రెడ్డి గారు? మీ ఇద్దరు కలిసి చేసిన కుట్రలో భాగం కదా ఈ ఇబ్బందులు. అదే జవహర్ రెడ్డి గారిని నేను అడుగుతున్న, మానవత్వం ఉందా అసలు మీకు? మీకు మానవత్వం ఉంటే మీరు చెప్తే గుండెమై చేసుకొని చెప్పండి. మీరు ఇప్పించలేరా? ఇంటింటికి ఇప్పించలేరా? దొంగ సాకులు, కుంటి సాకులు చెప్పి ఆ వల్ల ఉసురు తీసుకుంటారా జవహర్ రెడ్డి గారు? ఆయనకి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసం కాదా మీ తపన, మీ ఆరాటం, మీ ఆవేదన, మొత్తం ఎవరిథింగ్ ఆయనకి రాజకీయంగా లబ్ధి చేకూర్చడం కోసం. వీళ్ళు ఏమైపోయిన పర్లా, ఈ 69 లక్షల మంది చచ్చిపోయిన పర్లా జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూర్తే చాలు అన్న ఆలోచన మీది కాదా? మనం బాధతోనే మాట్లాడుతున్నా, ఆవేదనతోనే మాట్లాడుతున్నా. మీ రాజకీయ చదరంగంలో రాజకీయ లబ్ధి కోసం అంత సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా మీరు చేయలేరా? మీరు పెన్షన్ ఇంటి దగ్గర ఇప్పించలేరా? ఆ టీచర్స్ని ఉపయోగించలేరా ఒక 2-3 డేస్? మీ సచివాలయం స్టాఫ్, గ్రామ సచివాలయ స్టాఫ్ను ఉపయోగించలేరా? అంగన్వాడీ టీచర్స్ని ఉపయోగించలేరా? వీళ్ళందరినీ ఉపయోగించి ఆ పెన్షన్లు ఇప్పించలేరా? యూ కెన్ డూ ఇట్, బట్ యు హావ్ నాట్ డన్ ఇట్. మీరు చేయగలరు మీరు, కానీ కావాలని చేయలేదు, దురుద్దేశంతో చేయలేదు, దుష్ట ఆలోచనతో చేయలేరు మీరు. వాళ్ళు ఇబ్బంది పడాలా, తద్వారా జగన్మోహన్ రెడ్డికి మేలు జరగాల. వీళ్ళు ఏమైపోయినా పర్లా, వీళ్ళు చచ్చినా పర్లేదు, మా జగన్మోహన్ రెడ్డికి మేలు జరగాల. చంద్రబాబు గారు అడ్డుపడ్డారు, రమేష్ కుమార్ గారు అడ్డుపడ్డారు, మీకు ఇబ్బందులు వచ్చినాయి, నాకు ఓట్లు వేయండి. అదే కదా మీ దుర్మార్గపు ఆలోచన జవహర్ రెడ్డి గారు. రమేష్ కుమార్ అడ్డుపడ్డారు, అడ్డుపడమన్నారు చంద్రబాబు గారు, మీరు వాళ్ళకు ఓట్లు లేదు, మా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయండి. ఇదే కదా మీ తపన. ఇందుకోసమే కదా అంతమంది ఉసురు కొట్టుకుంటున్నాడు మీరు. ఏమి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప చదువుతాండి, ఆ చంద్రబాబు గారు వల్లే మీరంతా చచ్చిపోయారంట. చంద్రబాబు గారు కాదు, నేను చెబుతున్నా. ఆ బిడ్డల పక్షం వహించేవాడు, ఆ వృద్ధుల పక్షం వహించేవాడుగా నేను చెబుతున్నా. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డెత్స్ యాజ్ చీఫ్ మినిస్టర్. మీ రాజకీయ కక్ష కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇప్పటికీ నిజాలు దానివి గందరగోళంలో ఇచ్చేసేసి సాదా బైనామా అనే దాని పేరుతో పేపర్ మీద క్రియేట్ చేయడం, దాన్ని బేస్ చేసుకుని ల్యాండ్ మీద పడగా ఇప్పడం, కబ్జా చేయడం, ఇది జరిగింది ఎవరి హయాంలో? చంద్రబాబు నాయుడు హయాంలో కాదు. అంత అడ్డగోలుగా దేశంలో ఎక్కడన్నా జరిగిందా? అది కావాలని వాళ్ళ కోరిక. మళ్ళీ ఆ అరాచకం కావాలా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో దాంతో అరాచకాలకు ఒక్కసారి కళ్ళెం పడుతుంది. అది ఇష్టం లేదు వాళ్ళకు. రామోజీరావు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎప్పుడు రిమైండ్ చేస్తుంటాను. వైజాగ్ లో రామోజీరావు లీజుకు తీసుకున్న స్థలం ఎవరో ఒక ఓనర్ దగ్గర తీసుకొని సంవర్మ అని ఎవరో ఆయన ఈనాడు దీనికోసం ఆ స్థలం పక్కన రోడ్డుకు పోతే ఆ స్థలంలోంచి
కాంపెన్సేషన్ 600 గజాలు ఎంతో వస్తాయి. అది ఎవరికి పోవాలి? మామూలుగా భూమి యజమానికి కదా. రామోజీరావు రాయించుకున్నాడు, తన పేరు మీద రాయించుకున్నాడు, తన పేరు మీద రాయించుకుని ప్రభుత్వం నుంచి తను తీసుకున్నాడు. అంటే ఇలాంటి విలువైన ఆస్తులు. అలాగే చంద్రబాబు నాయుడు 100 ఎకరాలు ఈరోజు కూడా నెల్లూరు జిల్లా బాలాయపల్లి అంటారు. దాంట్లో అన్ని రకాల ఉన్నాయి, బినామీలు ఉన్నాయి, వాటిలోంచి మార్చుకున్నాడు, రకరకాల పోయాడు, ఆయన కబ్జాలు ఉన్నాయి. ఇంకా 1000 ఎకరాలు తెలియని ఇంకా ఎన్ని చోట్ల ఉన్నాయో అప్పట్లోనే వచ్చేది. ఏది ఇంకా కర్షక పరిషత్తుకున్నప్పుడే వచ్చేది ఆయన పేరు. ఆయనకు ల్యాండ్స్ లేకలేదు. ఇలాంటి అక్రమాలన్నిటికీ, బలవంతుల దౌర్జన్యానికి, కండబలం గాని ధనబలం గాని, ఈ రోజు ఏదైతే వీళ్ళ బ్యానర్ స్టోరీలు వస్తున్నాయో, ఏ రీజన్స్ చూపి వీళ్ళు ఆందోళన చెందుతున్నామంటున్నారు, ఇవన్నిటికీ చెక్ పెట్టడానికి, చెక్ పెట్టే సదుద్దేశంతో, మంచి లక్ష్యంతో జరుగుతున్న ప్రయత్నం. ఇది కూడా ఇంకా పూర్తి అయిపోయి ఇంప్లిమెంటేషన్కి రావడానికి ఇంకా టైం చాలా 2 ఏళ్ళు పడుతుంది. అప్పటిలోగా వస్తున్న ఏదైనా అభ్యంతరాలు ఉంటే తీసుకుంటారు, కోర్టులో కేసు ఉంది, అది తేరాల్సి ఉంటుంది, అపోహలుంటే తొలగించాలా, అన్నీ అయిపోయి ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, సింగిల్ విండో సిస్టమ్ లాగా ఇది వస్తుంది. వీళ్ళు ఇప్పుడు ఈరోజు అంటున్నవన్నీ కూడా కబ్జా అవుతుంది, ఏదో అధికారులే డిసైడ్ చేస్తారు, అడ్డంగా పేర్లు రాసుకుంటారు, ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక డాక్యుమెంట్ అంటూ లేదు. రిజిస్ట్రేషన్ అనేది 2 వ్యక్తుల మధ్య. మనం ఇప్పుడు కూడా న్యూస్ పేపర్లలో, మీడియాలో మనమే చూస్తుంటాం. కలెక్టర్ ఆఫీస్ లో భాగం రిజిస్టర్ చేశారు, అమ్మేశారు, రిజిస్టర్ ఆఫీస్ లో చేసి ఇచ్చేశారు. ఎందుకంటే అన్ని అక్కడ ఉండవు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఏం చేస్తారో, రిజిస్ట్రేషన్ దాని అక్కడున్న దీని ప్రకారం పే చేసి వాళ్ళకి ఇచ్చి 2 వ్యక్తుల మధ్య జరిగింది, వీళ్ళ మధ్య జరిగిందని స్టాంప్ వేసి ఇచ్చేది రిజిస్ట్రేషన్. ఇంకా ఆ తర్వాత ఒరిజినల్ కిందికి పోవాలంటే అడంగల్ ఎంట్రీ కావాలా, మ్యూటేషన్కి అప్లై చేస్తే 1B జరగాల, మ్యూటేషన్ కావాలా. ఈ ప్రాసెస్ అంతా ఇంకో దగ్గర జరుగుతుంది. అక్కడ ఇప్పుడు డెడ్ లైన్ లేవా? వీళ్ళు రైజ్ చేసే పాయింట్స్ ఎట్లుంటాయంటే, ఇవన్నీ అధికారులు కదా ఇప్పుడు చేసేది. ఇప్పుడు పై నుంచి దిగొచ్చిన వాళ్ళు ఎవరు చేస్తున్నారు అంటే, వీళ్ళ ఈ అధికారులు కాక రేపు ఉండే అధికారులు భిన్నంగా ఉంటారని ఎందుకు అనుకుంటున్నారు రామోజీరావు? ఎందుకు అనుకుంటున్నాడు చంద్రబాబు? మార్గదర్శి వాళ్ళని పెట్టి చేయించాలన్నా ఇవన్నీ? అసలు ఎక్కడ ఒక పరిధి దాటిన తర్వాత లిటిగేషన్ ఆల్వేస్ మళ్లీ పైన కోర్టుకు పోవడానికి ప్రొవిజన్ ఉంది. ఇప్పుడున్న దాంట్లో తయారైన దాంట్లో కూడా కొన్ని తయారు చేయడం ఏమన్నా ఇక్కడ ప్రభుత్వం కూర్చొని, మా పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఇక్కడెవరో రాశారా? వచ్చింది ఎప్పుడు 80s 90s నుంచి డిస్కషన్ లో ఉంది. ఆ తర్వాత 19లో నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత షేర్ తీసుకున్నాక వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత మనం టేకప్ చేశాక నల్సార్ యూనివర్సిటీ ఎక్స్పర్టీస్ యూజ్ చేసుకుని వాళ్ళకి అప్పచెప్పారు డ్రాఫ్ట్ చేయడానికి. ఆ తర్వాత ఇది ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళాక అక్కడ 3-4 డిపార్ట్మెంట్ ఆఫ్ లా గాని, ఇంకా సైబర్ లాస్ వాళ్ళు గాని అందరూ రైటింగ్ చేసి ఆఖరి ప్రెసిడెన్షియల్ కన్సెంట్, తర్వాత 3-4 సార్లు క్వరీలు వచ్చి వెనక్కు ముందుకు వచ్చి అన్ని సూచనలు సలహాలు తీసుకుని దేశంలోనే ఒక మార్గదర్శకంగా ఉండే రకంగా ఇది తయారయ్యి చట్టం వచ్చింది. కానీ ఇంప్లిమెంటేషన్ ఇంకా లేదు. చేయలే కూడా. మళ్లీ యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేస్తే సేమ్ పేపర్ మీద వచ్చేదే వస్తుంది. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇంకొక విప్లవాత్మకమైన ట్రాన్స్ఫార్మేషన్, ఒక సెటిల్ చేసేది, థింగ్స్ సెటిల్ చేయడానికి సమగ్ర సర్వే, రీసర్వే పెట్టారు. ఎప్పుడో 1907లో జరిగింది. 150 సంవత్సరాల క్రితం జరిగిన బ్రిటిష్ హయాంలో జరిగిన దాన్ని ఇప్పుడు తొలిసారి. ఇన్నాళ్ళు ఎన్ని కమతాలు విభజనాయో తెలియదు. ల్యాండ్ ఇక్కడ భూమి మీద ఒకటి ఉంటుంది, డాక్యుమెంట్ లో ఒకటి ఉంటుంది, గట్టు ఒక దగ్గర ఉంటుంది. డిస్ప్యూట్లు మీకు తెలుసా? సివిల్ కోర్ట్స్ లో ఇప్పుడు ఉన్న వాటిలో, పెండింగ్ లో ఉన్న వాటిలో 60%. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలేపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేత GOAP.in లాంటి లేకపోతే .com లాంటి ఒక అంటారు ఇది వెబ్సైట్ అడ్రస్ కలిగిన సంస్థ కాకుండా ఒక ప్రైవేట్ సంస్థకి మీరు ఇస్తున్నారని ఖచ్చితంగా రూఢీగా తెలుస్తోంది. ఇది కరెక్టేనా? సరే, అసలు ఒక ప్రైవేట్ సంస్థకి ప్రజల ప్రైవేట్ ఆస్తులను ఇవ్వచ్చా
ఆ హక్కు మీకుందా అసలు? ప్రజల ప్రైవేటు ఆస్తుల్ని ఇంకొక ప్రైవేట్ సంస్థకి దారాదత్తం చేయొచ్చా? అసలు మీకుందా? 1978లో రాజ్యాంగపరంగా చేసిన చట్టం ప్రకారం ఆస్తులు ఫండమెంటల్ రైట్ నుంచి కాన్స్టిట్యూషనల్ రైట్కి మార్చబడ్డాయి. అలాంటి రాజ్యాంగబద్ధమైన హక్కు కలిగిన ప్రైవేట్ ఆస్తుల యొక్క నేను ఉంచుకోవడం అనేది నా హక్కు రాజ్యాంగపరంగా. అట్లాంటి హక్కు వేరే దేశంలో అమెరికా లాంటి దేశంలో మీ పప్పులు నా పప్పులు అక్కడే ఉడకవు. అక్కడ మార్చేస్తే మన బతికేంటి, మన గతి ఏంటి, మా సావు ఏం కావాలి? సో అట్లాంటి సంస్థకి మీరు ఇస్తారా? వాళ్ళు డిజిటలైజ్ చేస్తారా? ఇది మీరు ఆలోచించలేదా? కనీసం ఇట్లాంటి ఆలోచన ఒకటి చేసేటప్పుడు మీరు బహిరంగంగా ప్రజలకు ప్రకటన ఇచ్చారా? ప్రజలకు తెలియజెప్పారా? ల్యాండ్ టైటిలింగ్ కోసం ఇన్నిసార్లు దాదాపు సంవత్సరం నుంచి చేస్తున్నారు కదా. ఈ క్రిటికల్ రివర్ ప్రతిసారి కేర్ వస్తుంది. కేరే లేదు ఇక్కడ. కేర్ అనేది ఉంటే ఇంకేం అసలు మీ దీనికే పోరు కదా. చూడండి, మాకు తెలియకుండానే కేర్ వస్తుంది. కేర్ అనేది శ్రద్ధ లేదు అసలు మీకు. క్రిటికల్ రివర్ అనే సంస్థకి ఇచ్చేటప్పుడు భారత ప్రభుత్వం నుంచి అనుమతులు పొందారా? ఎందుకు భారత ప్రభుత్వం అంటున్నానంటే ల్యాండ్ అనేది స్టేట్ ఇష్యూనే కావచ్చు, కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీతి ఆయోగ్ నుంచి వచ్చింది. సో నీతి ఆయోగ్ నుంచి వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం చేయలేదు, మీరు ఒక్కరే అత్యుత్సాహంతో చేసేశారు. సో భారత ప్రభుత్వం చేత అనుమతి పొందారా? ఈ క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ అనే సంస్థని అసలు మీరు ఎలా ఐడెంటిఫై చేశారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున మన ఆస్తులన్నీ ఆ సంస్థకి ఇచ్చేటప్పుడు దీనికి సరైన అంత స్థాయి ఆ సంస్థకు ఉందా? పోనీ ఈ సంస్థకి ఏమేమి స్థాయిలు ఉన్నాయి, వాళ్ళకున్న ప్రోటోకాల్స్ ఏంటి, ఇవన్నీ మీరు చూసారా? అసలు సింపుల్గా చెప్పాలంటే ఓపెన్ టెండర్ ఇచ్చారా? క్రిటికల్ రివర్ అనే సంస్థకి ఇచ్చేటప్పుడు ఓపెన్ టెండర్ ఇచ్చారా? ఈ స్టోరేజీ, డిస్టిలేషన్ అండ్ సెక్యూరిటీ కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ఓపెన్ టెండర్ ఇచ్చారా? ఇస్తే ఎప్పుడు ఇచ్చారు? ఎంతమంది అప్లై చేశారు? L1, L2, L3 ఎవరు? ఏ విధంగా ఏ ప్రోటోకాల్స్ బేస్ చేసుకొని L1, L2, L3 మీరు ఐడెంటిఫై చేశారు? వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్ ఏ విధంగా అసెస్ చేశారు? అసెస్మెంట్ ప్రోటోకాల్స్ ఏంటి? వీళ్ళకి చూపిన ఫీజు ఎంత? ఫ్రీగా చేయరు కదా. ఫ్రీగా అయితే ఏ సాఫ్ట్వేర్ కంపెనీ చేయదు. మేము సాఫ్ట్వేర్ నుంచి వచ్చాము, డబ్బులు తీసుకుని చేస్తారు ఎవరన్నా. ఎంత ఫీజు మీరు చూపారు? ఇది ఒక్కొక్క డాక్యుమెంట్కి ఇంత ఇస్తారా, లేకపోతే మొత్తం సంవత్సరానికి మన అయితే ఇంత అని చెప్పేశారా? ఫిక్స్డ్ ఫీజు అన్నారా? ఏ బేసిస్ మీద ఇచ్చారు? సో ఇది క్రిటికల్ రివర్ అనే సంస్థకి మీరు కాంట్రాక్ట్ ఇవ్వడానికి, ఈ ఆస్తుల యొక్క పత్రాలు ఇవ్వడానికి సంబంధించిన ఒక 4 క్వశ్చన్లు అండి. ఈ 4 క్వశ్చన్లకి మీరు జవాబు చెప్పకపోతే, కనీసం మీ యొక్క భూ పరిపాలనా శాఖ CCLA కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఈ 4 క్వశ్చన్లకు జవాబు చెప్పకపోతే, కనీసం ఒక రోజులో జవాబు చెప్పకపోతే ఖచ్చితంగా మీరు ఈ సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగానే మేము భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే 4 రోజుల క్రితం ఈ క్రిటికల్ రివర్ అనే సంస్థకి ఇచ్చారు స్టోరేజ్ సంబంధించి అనే వార్తాపత్రికల్లో వచ్చింది. అది ఎవరి పెద్ద పట్టించుకోలేదో ఏమో, కానీ మేము దాని లోతుకు పోతే అసలు మన దేశం సంస్థే కాదు అని తెలిసింది. వార్తాపత్రికల్లో వచ్చినా కూడా మీరు పట్టించుకోలేదు. ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆస్తుల పత్రాలన్నీ, ల్యాండ్ పత్రాలన్నీ, ఇంటి పత్రాలన్నీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారీ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్, చంద్రబాబు నాయుడుపై ఫైర్. ఎన్నికల సందర్భంగా రోడ్ షో నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.